నమస్తే అండి. శ్రీదేవి సిరిల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము వెరైటీ ఏముంది, మనకు వెరైటీ ఏమో కాదు నాకు తెలియదు, కానీ ఇది కర్ణాటక స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే నేను డిగ్రీ చేస్తున్నప్పుడు నా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళు కర్ణాటక బ్రాహ్మిన్స్ అనమాట. వాళ్ళు చేసుకునేది అంటే కర్ణాటకలో వెరీ వెరీ స్పెషల్. అది ఏంటి అంటే బిసిబిళ్ళా బాత్. అది మనం ఈరోజు చేసుకోబోతున్నాము. చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రొసీజర్. వెరీ వెరీ టేస్టీ ఫుడ్ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. వాటర్లో పెట్టుకున్నాను, బ్లాక్ అయిపోతుంది కదా. తర్వాత ఇందులో బీన్స్, పచ్చి బఠానీ చూడండి అన్నీ. అంటే నేను తీసుకునే కొలత కూడా మీకు చెప్తాను. రైస్ దాన్ని బట్టి తీసుకున్నాను. కొన్ని పచ్చి బఠానీ, బీన్స్, తర్వాత తాజా కొత్తిమీర, తర్వాత క్యాప్సికమ్, ఆ తర్వాత క్యారెట్, ఒక మంచి పెద్ద క్యారెట్ తీసుకున్న, కట్ చేసి పెట్టేసుకున్న ఇలా ముక్కలు. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి, ఆ తర్వాత కందిపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను దీనికోసము. తర్వాత కొంచెం పుదీనా, తర్వాత కొంచెం చింతపండు లైట్గా, ఇంత నిమ్మకాయ ఇంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 2 గడ్డల ఉల్లిపాయలు, తర్వాత 1 గడ్డ వెల్లుల్లిపాయలు. ఇది తర్వాత మనకు లాస్ట్కి నెయ్యి అవసరం పడుతుంది. ఇది దీనికి కావాల్సి ఏంటంటే ఇంకొకటి చూపించడమే మర్చిపోయాను చూడండి. 1 గ్లాస్ రైస్. అంటే 1 గ్లాస్ అంటే నేను ఈ గ్లాస్తో రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఇది క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుందండి. ఈ గ్లాస్తో కడిగి పెట్టేసుకున్నాను రైస్. ఈ గ్లాస్ రైస్ మనం తీసుకున్నప్పుడు అంటే మీ బౌల్తో కూడా మీరు చూసుకోండి. దానిలో 3వ వంతు మనము కందిపప్పు తీసుకోవాలి. అంటే ఇక్కడ వరకు కందిపప్పు తీసుకొని నేను కడిగి నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఎలా అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే కుక్కర్లో వేసిన బాగుంటుందండి. కుక్కర్లో లేని టైంలో మరి వాళ్ళు గిన్నెలలో మంచిగా పెద్ద గిన్నెల్లో చేస్తే కూడా బాగుంటుంది, కానీ నేను కుక్కర్లో వేసుకున్నాను. మనం ఆల్రెడీ 2-3 సార్లు కడిగి పెట్టుకున్న రైస్ కాబట్టి ఇదే రైస్ ఇందులో వేసేస్తున్నాను నేను. ఓకే, ఈ రైస్ తర్వాత ఈ కందిపప్పు, అంతే. ఈ కందిపప్పు ఇందులో వేసేస్తున్నాను. వేసేసి మనం ఇందులో వాటర్ ఇది తీసేసుకున్నాం కాబట్టి, ఇందులోనే పోసుకున్నాం కాబట్టి మనకి ఇది ఉడకడానికి సరిపోతుంది. అంటే ఫస్ట్ కొంచెం గట్టిగానే ఉడికించుకోవాలి. మూత కరెక్ట్ లేదు, వేరే తీసుకొస్తాం. దీనికి మూత ఇన్ని కుక్కర్లు ఉంటే అట్లనే ఉంటుంది మరి పని. ఇది కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే నేను వాటర్ తక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే కుక్కర్లో బుస్ మన పొంగుతుండే వాటర్ ఎక్కువైతే. తర్వాత వీలు కాదు, మనకు నీళ్ళు చాలా అవసరం పడతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎంత లూజ్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో మనం ఇట్లా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ రైస్ ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని అప్పుడు ఇవన్నీ తాళింపు పెట్టుకోవాలి. అంటే సపరేట్గా పెట్టుకోవాలి. తాళింపు పెట్టుకొని అది హాఫ్ ఉడికిన తర్వాత ఇది అందులో కలపడము, వేడి నీళ్ళు మళ్ళీ యాడ్ చేయడము, ఎంత ప్రాసెస్ ఉంటుంది. సో మనం అన్నం ఉడికేంత వరకు అంటే ఒక 2-3 విజిల్స్ వస్తే అయిపోతుంది. స్టీమ్ పోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చాయండి. మనం వాటర్ కరెక్ట్గా కొంచెం తక్కువ అట్లా పెట్టేసుకుంటే మనకి అలా పైకి కుక్కర్లు అంటే కదా, పప్పు కూడా బుసుకొని పొంగేస్తుంది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఇంకొక విజిల్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విజిల్ పోయిన తర్వాత ఈ కుక్కర్ పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. అది ఆల్రెడీ కాసేపు అయితే స్టీమ్ అంతా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ పెట్టుకుందాం. లేదు పెద్ద కుక్కర్ కూడా కాదు, ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటాను నేను మంచి అని అంటే అట్లా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఈ పెద్ద కుక్కర్ పెట్టేసాను నేను. పెట్టేసి దీంట్లో కొంచెం స్వచ్ఛమైన పల్లి నూనె ఏదైనా వేసుకోవచ్చు, ఇదే కావాలని ఏం లేదు. మనకు వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి కొలతలు అనేది ఎప్పుడు ప్రమాణం కాదు. ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వంట మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మనకు సరిపడా. ఇప్పుడు ఇలా నేను వీడియోలు వేస్తుంటే ఏదో ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది, దీని హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు అట్లానే అనిపిస్తుంది. సో మనకు ఆ కూరగాయలకి సరిపడా మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం మనకు వేడెక్కాలి.
ఏంటంటే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. నేనే చెప్పడం కాదు, మీరు కూడా చూడాలి, తెలియాలి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు ఎప్పుడు కానీ నాకు పర్సనల్గా కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ఫ్రెండ్స్ కూడా. నేను వాళ్ళకి చెప్పాను, పర్సనల్గా కాదు అందులో పెట్టండి, ఇంకొకటి చూస్తే అది వాళ్ళకి చూడడానికి ఒక ఎంతూసియాజం అనేది ఉంటుంది కదా, అవును ఇన్ని కమెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి. పర్సనల్గా పెడుతున్నారు కాబట్టి తెలియట్లేదు. సో తప్పకుండా అందులోనే వీడియో చూడగానే నచ్చితే పెట్టండి, లేదంటే ఇంకా మీరు చేసే ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే అది నాకు చెప్పండి, అది నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. తప్పకుండా ఇట్లా నాకు సపోర్ట్ ఇవ్వండి మీరు. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా ఇందులో ఆవాలు అవసరం లేదండి, ఓన్లీ జీలకర్ర, తగినంత జీలకర్ర. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనము ఏదైతే కట్ చేసి పెట్టేసుకున్నామో ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కొంచెం లైట్గా కొంచెం వేగాలి. పల్లి నూనె కదా, పల్లి నూనె కంపల్సరీ కొంచెం దురగలాగా వస్తుంది, కానీ పల్లి నూనెతో వంటలు చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే, అంటే కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేశారు ఏమని అంటే, ఎప్పుడు ఒకే ఆయిల్ వాడకూడదు, కొన్ని రోజులు సన్ఫ్లవర్, కొన్ని రోజులు రైస్ బ్రాండ్, కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు గ్రౌండ్ నట్, ఇట్లా మీరు వాడుతూ ఉంటే మీ హెల్త్ బాగుంటుంది అని చెప్పారు. మీరు కూడా ఇబ్బంది ఏం లేదు, అందువల్ల నష్టం ఏం లేదు, లాభం ఉందో లేదో నాకు తెలియదు, నష్టం లేదు. మీరు కూడా అట్లానే ట్రై చేయండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం ఏమిద్దాము, క్యారెట్స్ వేసేద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆలుగడ్డ ముక్కలు, పొటాటో బ్లాక్ కాకుండా వాటర్లో పెట్టేస్తున్నాను, ఇది వేసేద్దాం. ఇది వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలిపేసి మనము ఇప్పుడు ఏదైతే మనం బీన్స్ చాలా ఉందండి, బీన్స్ పచ్చి బఠానీ రెండు కలిపి ఇందులో వేసేస్తున్నాను నేను. ఓకేనా, ఇది కొంచెం మనకి ఉడికిన తర్వాత, అంటే ఎప్పుడు కానీ క్యాప్సికమ్ ఏమో ఇప్పుడే వేయట్లేదు, అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం క్యాప్సికమ్ యాడ్ చేద్దాం. ఓకే, తర్వాత ఇందులోకి స్పెషల్ ఏంటంటే, చాలా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో మాల్స్లో ఈ బిసిబీడా బాత్ మసాలా అని దొరుకుతుంది. మనకు అంత అవసరం లేదు కదా, మనం ఏం చేద్దాం, చక్కగా నేను నా స్టైల్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కాస్త మినపప్పు వేయించి ఇవన్నీ వెల్లుల్లిపాయలు కలిపి నేను పొడి వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఈ లాస్ట్ మనకు ఫినిషింగ్ టచ్, ఇది మనకు అవసరం పడుతుంది. దీంతో మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మీరు అది స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు బేబీ ఫుడ్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా. పెద్దవాళ్ళకైనా మనం మధ్యాహ్నం టైం ఒక బౌల్ నిండా పెట్టుకొని ఇది తినేస్తే ఎంత హాయిగా ఉంటుందంటే, ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి మీరు కదా, హాయిగా వేడిగా పొగలు కక్కుతూ మెత్తగా, అంటే కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇది కొంచెం ముక్కలు ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. లైట్గా మనకి ఇది అంటే హాఫ్ బాయిల్ కావాలంటే, ఎందుకంటే మనము ఆనియన్స్ ఇంకా వేసుకోలేదు, ఇవి కూడా ఎక్కువ వేగొద్దని కాబట్టి నేను ఆనియన్స్ చెప్పడం మర్చిపోయాను. ఆనియన్స్, క్యాప్సికమ్ మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఏదైతే ఉన్నాయో, మనం తెలంగాణ బిడ్డలం కదా, సో నేను హాఫ్ అట్లా కట్ చేసి పెట్టుకున్నాను, ముద్దలాగా కాకుండా ఎలాగా పొడిలో ఉంటుంది, ఇట్లా పెట్టేసుకొని మనం ఇవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇందులో యాడ్ చేసేసుకుంటే మధ్య మన పంటికి తగులుతుంది కదా, అట్లా అనమాట. సో అవి యాడ్ చేసేసి తర్వాత మనం తీసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం వేసేద్దాం. ఆ తర్వాత తాజా పుదీనా కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఒక్కసారి మళ్ళీ మనము వీటి మీద కలిపేద్దాం. ఓకే, కలిపేసి ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. అంటే అప్రాక్సిమేట్లీ వేసుకోవాలి ఎప్పుడు కానీ. ఉప్పు తక్కువైనా పర్వాలేదు, కానీ ఉప్పు ఎక్కువైతే మొత్తం ఆ రెసిపీ మొత్తం స్మాష్. సో నేను అందాలుగా 2.5 స్పూన్స్, ఇది చాలా చిన్నగా మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంకొక హాఫ్ స్పూన్ కూడా నేను వేసేసాను నేను. ఇది మనము సాల్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి దీన్ని మళ్ళీ మంచిగా కలిపేద్దాం. కలిపేసేసి మీరు బట్టి మామూలు మూతైనా పెట్టవచ్చు, ఎందుకంటే నేను ఇట్లా ఏదో ఇక్కడ ఉంది దీనికి సరిపడా కాబట్టి ఊరికే ఇట్లా పెట్టేస్తున్నాను. మామూలు మూత పెట్టినా అది మనకు ఏమంతా అది అవి ఉడకాలి కాబట్టి అంతే, మనం మూత విజిల్ ఉన్నదే పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది కూడా అన్నము ఉడికిపోయింది కదా, ఒకసారి విజిల్ తీసేద్దాము, స్టీమ్ తీసేద్దాం. తీసిన తర్వాత దీని ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది స్టీమ్ పోయిన తర్వాత చెప్తాను నేను మీకు. ఇది పక్కన పెట్టేద్దాం. పోయింది స్టీమ్, బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది ఇప్పుడు మనం మీద ముద్ద తీసేద్దాం. చూడండి ఎంత
చక్కగా ఉడికిపోయింది. కందిపప్పు అది మొత్తం ఇలాగే రావాలన్నమాట. ఇలా మొత్తం కలిసిపోయింది కదా, పప్పు మొత్తం ఇలా కలవాలి. మనం ఇప్పుడు కలిపేటప్పుడు కూడా ఇది మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోవాలి దీన్ని. ఆ పప్పు అది ఇదంతా ఇట్లా కలవాలన్నమాట. కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి ఇది సెమీ లిక్విడ్ లాగా రావాలి కదా, అప్పుడు చన్నీళ్ళు పోయకుండా ఎప్పుడు కానీ మనము ఇక్కడ నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేశాను. నేను ఈ వేడి నీళ్ళు క్లాత్ తీసుకురావాలండి. ఓకే, నేను ఎక్కువ క్లాత్ యూజ్ చేస్తాను, నాకు పట్కార్లు అవి నా వల్ల కాదు. సో అవి నీళ్ళు వేడెక్కాయి, ఆల్రెడీ నేను నీళ్ళు ఇక్కడ పెట్టేశాను, వేడెక్కినాయి కాబట్టి ఇది ఆఫ్ చేసేసాను. స్టవ్ చేసేసి ఈ వాటర్ మనం తీసుకుందాం. కొంచెం వేడెక్కాలి. ఇవి వేడెక్కిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది ఫస్ట్ మంచిగా బాగా కలిపేసినాం కదా, ఇదంతా కలిపేసి కొంచెం ఓపిక. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసి పప్పు రైస్ అన్నీ వేసేసి తాలింపు ఫస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఈ రుచి వేరే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కలిపేసి ఇందులో మనం వాటర్ పోసేద్దాం, ఈ వేడి నీళ్ళు. అక్కడ ముక్కలు ఉడుకుతుంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఇది పక్కన పెట్టేద్దాం. ఎప్పుడు కానీ మనకి కంఫర్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి పనంతా అయిపోయింది. సో ఈ పొడి ఇక్కడ పెట్టేసుకొని ఈ ట్రే కూడా తీసేసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వంట చేసేటప్పుడు కూడా అంటే వంటకు కావాల్సిన అవేర్నెస్ కూడా చాలా అవసరం మనకి. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా నేను కలిపేస్తున్నా. చూడండి, కంప్లీట్గా కుక్కర్ కదా, ఇట్లా కనిపిస్తుంది కదా మీకు. కొంచెం లిక్విడ్ లాగా ఇప్పుడు ఉండాలి. ఇది మంచిగా కూరగాయల ముక్కలతో దాంతో ఉడికిన తర్వాత అప్పుడు ఇది మనకు సెమీ లిక్విడ్ లాగా అవుతుంది అనమాట. మరింత కూరగాయ ముక్కలతో కలిసిపోయి ఉడుకుతుంది ఇది. ఓకేనా, ఇట్లా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముక్కలు ఉడికినా లేదా చూద్దాం ఫస్ట్. ఓకే, మీరు ఈ మూత కాకుండా ఏదైనా పెట్టేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇదే స్పూన్ యూజ్ చేద్దాం, ప్రాబ్లం లేదు. బాగా అంటే ఉల్లిపాయ కూడా బాగా వేగొద్దు, ఏదైనా దాని ఫ్లేవర్ రావాలి మనకి. మనం ఏం చూద్దాం, ఇందులో క్యారెట్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అన్నది. ఎస్, కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది, చాలా అవుతుంది. మొత్తం ఏమంటారు, మరీ మెత్తగా అయితే మన పంట కిందికి రాకుండా అసలు బాగోదు. అంటే అన్నీ కలిపి వేసుకుంటే ఆ ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి మనం ఇట్లా వేసుకోవాలి. సో ఇవి చక్కగా మంచిగా ఉడికిపోయినాయి ఇవన్నీ మనకి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాం, చూసారు కదా. ఇప్పుడు మనం ఏదైతే ఈ కలిపి పెట్టేసుకున్నామో ఈ పప్పు రైస్ ఇందులో వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇంత లిక్విడ్ లాగా ఉండాలండి, జాగ్రత్తగా చూడండి. చేస్తుంటే నూరుతుంది కొన్ని ఐటమ్స్ అట్లా అన్నమాట. ఇప్పుడు కొంచెం స్టవ్ మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి ఫ్లేమ్. చూడండి, అన్నీ కనిపిస్తున్నాయి కదా. కొత్తిమీరకి, ఆ పొడికి, ఆ నెయ్యికి సమయం ఉంది ఇంకా మనం యాడ్ చేయడానికి. సో ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు నేను చింతపండు ఇది పిసికి పెట్టుకున్నాను. ఇది కొంచెం నిమ్మకాయ ఎంత సైజ్ అనమాట. ఈ పులుసును మనం ఇందులో యాడ్ చేసేద్దాం ఇలా. ఓకే, అంతే. యాడ్ చేసేసి మళ్ళీ కనీసం ఒక పావు గంట దీన్ని మళ్ళీ మనం ఉడకనిద్దాం. ఓకే, ఎస్, ఒక్క 10-15 అన్నాను కానీ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మనకు చూపించాలని వచ్చాను నేను. చూడండి, ఇది చక్కగా బాయిల్ అవుతుంది. ఇది ఇట్లా బాయిల్ కావాలి. ఇంత లిక్విడ్ లాగా ఎందుకు అమ్మ అని చెప్పి అనకండి, ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తాము ఒక 3-4 అవర్స్ తర్వాత ఇదేమవుతుంది, కొంచెం గట్టిగా అవుతుంది. మనం ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా ఎక్కువ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం కూడా ఒక 1 అవర్ బిఫోర్ 2 అవర్స్ బిఫోర్ మనం చేసి పెట్టినా తప్పకుండా వాళ్ళు వచ్చేసరికి అది అట్లా సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది, హ్యాపీగా తినేస్తారు. ఇది తొందరగా కూడా చల్లగా కాదండి. సో ఇది ఇంకా ఉడుకుతుంది మనకి. ఒక 5 నిమిషాలు దీన్ని మనం ఉడకనిద్దాం. అప్పటికే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదంతా. కాస్త జస్ట్ లిటిల్ బిట్ 5 మినిట్స్ కూడా దీనికి అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు మనం దీన్ని మళ్ళీ ఉడకనిద్దాం. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత నేను మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చేసానండి. చూడండి ఎంత చక్కగా మన బిసిబిళ్ళాబాత్ రెడీ అయింది. ఇంకొకటి చెప్పాలంటే, నాకు తెలిసి కర్ణాటక వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారేమో, మనమైతే కదంబం అంటాం. ఇవి ఇందులో కొంచెం ఆకుకూర కూడా యాడ్ అవుతుంది. ఇది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం. అంటే ఇందులో ఒక ఆకుకూర ఒకటి లేదు, ఆకుకూర కూడా యాడ్ చేస్తారు. విజయవాడలో ఒకరోజు ప్రత్యేకంగా శరన్నవరాత్రులలో ఈ కదంబ ప్రసాదం అని చేస్తారు అమ్మవారికి. సో ఇది పైకి ఇట్లా ఉడుకుతుంది, పైన పడుతుంది కాబట్టి జాగ్రత్తగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఏదైతే పొడి ఉందో చాలా వరకు కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు బిసిబిల్లాబాత్ మసాలాను తయారు చేస్తారు, కానీ నేను మాత్రం ఇంట్లోనే చేసేసుకున్నాను. ఏది ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, అంతే. కొంచెం
సో ఈ పొడిని అంత ఇంత పొడి అవసరం పడదండి. మనం తీసుకున్న రైస్కి కొంచెం లైట్గా, అంటే ఒక హాఫ్ ఇంత తీసుకున్నా ఇది మనం యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా దీన్ని కలిపేద్దాం. కలిపేసి చూడండి, ఇది ఆల్రెడీ సెమీ లిక్విడ్ ఇట్లా అయిపోయింది. లూజ్ పొంగల్ రైస్ అంటారు కదా, అది కూడా ఇదే రకంగా ఉంటుంది. సో ఇట్లా ఇది అయిన తర్వాత ఇప్పుడు మనము తాజా కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర ఇందులో పైనుంచి యాడ్ చేసేసుకుందాం. వచ్చేస్తుంది కదా మనకి. ఏది నోరు ఊడుతుందా లేదా? ఇప్పుడు దీన్ని మంచిగా జాగ్రత్తగా కలిపేసుకుందాం. కొత్తిమీర అంతా కలిపేసుకొని కలిసిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, నెయ్యి. ఇప్పుడు ఏదైతే మనం దింపేస్తున్నామో, స్టవ్ పైన నుండి దింపేస్తున్నాం మనం. ఇప్పుడు మన బిసిబిళ్ళబాత్ రెడీ అయింది. పైనుంచి చక్కగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి ఇదంతా స్టవ్ ఫ్లేమ్ మీరు చూసుకుంటూ ఉండాలి. కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ, ఇది ఎంత బాగా కనిపిస్తుందో ఇది. ఓకే, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి బిసిబిళ్ళబాత్ వేడిగా సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా తిందాం, ఒక చక్కటి గార్నిషింగ్ ఐటెంతో తిందాం. ఎలా అంటే ఇలా పెట్టేసుకుందాం. మనం అన్ని వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ రెసిపీలో ఉన్న ఆనందము, ఆ రుచి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పెట్టేసుకున్నామా. ఇది చిన్నపిల్లలు కూడా చాలా తేలిగ్గా అరుగుతుంది అన్నమాట. ఇది పెట్టేసామా బిసిబిల్లాబాద్. ఇప్పుడు మంచి కారా బూందీ అంటారు కదా, చక్కగా ఇంట్లో వేసుకోండి అప్పుడప్పుడు. ఇలా దీన్ని మనం పైనుంచి ఇలా గార్నిషింగ్ చేసేసుకొని ఇలా కదా, ఎక్కువ కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు నాలాగా ఎక్కువ వేసేసుకోండి. ఇప్పుడు మనకి బిసిబిల్లాబాద్ సిద్ధమైనట్టే. తప్పకుండా మంచి మాటలు, మంచి వంటలు, మంచి పాటలు, మంచి మాటలు వినడమే కాదు ఆచరించడం నేర్చుకుంటే ప్రతి మనిషి జీవితం ఎప్పుడు బాగుంటుంది అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చెప్పడమే కాదు ఆచరించాలని నేను అనుకోవాలి. విన్న వాళ్ళు కూడా మంచి మాటలే కదా, తప్పకుండా ఆచరిద్దామని వాళ్ళు అనుకోవాలి. అంతే కదా. సో మంచి వీడియోస్తో నేను ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు నమస్తే అండి.